ముఖ్యమంత్రి గారికి తుని నుంచి చెప్తున్నాను, యనమల రామకృష్ణుడు గారికి చెప్తున్నాను. తుని నుంచి యనమల రామకృష్ణుడు గారు, మీ తెలుగుదేశం ఎంపీని చావగొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో తెలియదు, కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, మీ ఎంపీని పార్లమెంటులో చితగ్గొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, చీ కొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ సాటి తెలుగు వాడిగా నాకు కడుపు మండింది. కేంద్రాన్ని నిలదీయాలి, కడుపు మండి ఆవేదనతోటి. అందుకని జనసేన పార్టీ పెట్టాను. ఒక్క రాష్ట్రం విడగొట్టినందుకే కాదు, అరే మీరు సంరక్షించాల్సిన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం. ఆ రోజున రాష్ట్రం విడగొట్టేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీలని చితగ్గొడతా ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? కాళ్ళు పెట్టుకుంటారా? అరే మా అన్న కాంగ్రెస్ ఉంటే కాదులు వస్తే మీరు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటే సిగ్గు ఉండాలి మీకు, సిగ్గు ఉండాలి మీకు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.